హలో అందరికీ ఈరోజైతే నేను మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ఒక వీడియో అయితే తీసుకొని వచ్చా మీ ముందుకి. ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ మందికి అయితే ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉన్నాయి కదా. లైక్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్, హెయిర్ థిన్నింగ్, బాల్డ్నెస్, డాండ్రఫ్, ఇలా ఎక్కువగా హెయిర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కదా. అవన్నిటికీ ఒకే సొల్యూషన్లో అయితే ఈ హెయిర్ ఆయిల్ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇంట్లో కామన్గా దొరికే అన్ని ఇంగ్రీడియంట్స్ని అయితే యూస్ చేసుకొని నేనైతే ఈ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఉట్టిగా అయితే ప్రిపేర్ చేయలేదు. దీంట్లో కొద్దిగా అయితే రీసెర్చ్ అయితే చేసి వీటి యూస్ఫుల్నెస్ అయితే కనుక్కొని అయితే చేశాను. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్లాక్స్ సీడ్స్లో ఏంటంటే ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్, విటమిన్ ఈ అయితే ఉన్నాయి, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉన్నాయి. ఇదేంటంటే మన హెయిర్ని హైడ్రేట్గా ఉంచుతుంది. తర్వాత స్ప్లిట్ ఎండ్స్కి అయితే చాలానే బాగా అయితే యూజ్ అవుతాయి. తర్వాత ఆమ్లా, మీకు ఆమ్లా గురించి తెలిసిందే కదా. విటమిన్ సి రిచ్ ఫ్రూట్ ఏదైనా ఉందంటే అదైతే ఆమ్లా. ఇదేంటంటే దీంట్లో ఫైటో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న వల్ల ఇది మనకి ఎక్కువగా అయితే మంచి హెయిర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆనియన్, గార్లిక్ ఇక్కడ ఏం చేస్తుందంటే దీంట్లో సల్ఫర్ ఉన్న వల్ల మన హెయిర్ని స్ట్రెంగ్త్ చేసి బాడీలో ప్రోటీన్ పార్ట్ అంటే కొలాజిన్ అయితే ఇంక్రీజ్ చేసి మన స్కాల్ప్ హెల్త్ని అయితే మెయింటైన్ చేస్తుంది. రోజెస్ ఏంటంటే మన హెయిర్ అండ్ స్కాల్ప్ పిహెచ్ని అయితే బ్యాలెన్స్ చేసి యాంటీ ఫిజింగ్ ఏజెంట్లో అయితే యూజ్ అవుతుంది. తర్వాత మీకు బ్రింగరాజా గురించి అయితే చాలా బాగా తెలుసు. అన్ని మంచి బ్రాండెడ్ హెయిర్ ఆయిల్స్లో అయితే ఈ బ్రింగరాజా అయితే యూజ్ చేస్తారు. ఇదైతే ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ అయితే చాలానే బాగా అయితే యూజ్ అవుతుంది. కలోంజీ సీడ్స్ కూడా మీకు తెలుసు. ప్రీ మెచ్యూర్ గ్రేయింగ్ లేదంటే హెయిర్ బ్లాక్ అవ్వడానికి అయితే మనమైతే ఈ కలోంజీ సీడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. నేనైతే ఇక్కడ కర్రీ లీవ్స్, కరివేపాకు, మెంతాలు అయితే తీసుకున్నా. మెంతాలు అయితే మీకు తెలుసు బాగా డాండ్రఫ్కి అయితే పేస్ట్లా అయితే అప్లై చేసుకుంటే డాండ్రఫ్కి అయితే చాలానే బాగా అయితే హెల్ప్ అవుతుంది. దీంట్లో మేథీ సీడ్స్లో లెసిథిన్ అనే ఒక ఎంజైమ్ అయితే ఉంటుంది. ఇదైతే మీ హెయిర్ స్ట్రెంగ్త్, మళ్ళీ రూట్ ఫాలికల్స్ని అయితే స్ట్రెంగ్త్ అవ్వడానికి అయితే చాలానే బాగా అయితే యూజ్ అవుతుంది. కలోంజీ సీడ్స్ ఒక 2 ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అయితే ఉంటాయి, యాంటీ హిస్టమిన్స్ అని. అదైతే నైజిలోన్ అండ్ థైమోక్వినోన్ అని. ఈ 2 కంపౌండ్స్ ఏం చేస్తాయంటే మన హెయిర్ గ్రోత్ని అయితే ప్రమోట్ చేస్తుంది. హైబిస్కస్ వచ్చి మంచి యాంటీ డాండ్రఫ్ ఏజెంట్లో అయితే మీకు వర్క్ చేస్తుంది. ఇన్ కేసు ఎవరికైనా డాండ్రఫ్ ఉన్నప్పుడు దీనైతే మంచిగా పేస్ట్ అయితే చేసుకొని హైబిస్కస్ లీవ్స్ అండ్ ఫ్లవర్ని మీ స్కాల్ప్కి అయితే అప్లై చేసుకోండి. మీకు ఈ డాండ్రఫ్ అండ్ ఇచ్చీ స్కాల్ప్ ఉన్నా కూడా ఇదైతే మీకు బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఆలోవెరాలో అయితే మంచి వైటమిన్స్, మినరల్స్ అయితే ఉన్నాయి. ఇది మీ హెయిర్ గ్రోత్కి అయితే చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. ఈ ఆలోలో అయితే వైటమిన్ ఈ, B12, CE ఇన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆలోవెరాని కూడా ఇన్ కేస్ మీ దగ్గరలో ఉంటే అయితే ఇంక్లూడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మంచిగా అయితే క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్, ఈ 2 ఆయిల్స్ అయితే యూజ్ చేస్తున్నా. మీకు ఈ క్యాస్టర్ ఆయిల్ పడదు, నేను ఓన్లీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తానంటే కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నా కూడా మీరు కంబైన్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే ఇలాంటి తేమ పదార్థాలు, నీరున్న పదార్థాలను అయితే సపరేట్ చేసుకున్నా. అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే సపరేట్ చేసుకున్నా. మీరు చూడొచ్చు ఇలా సపరేట్గా అయితే పెట్టుకున్నా. మీకు అర్థం అవడానికి అయితే ఇలా పెట్టుకున్నా. ఫస్ట్ ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఇలా రోజ్ పెటల్స్ కూడా మీరు డ్రైతో కలిపి కూడా మీరు మిక్సీ అయితే పెట్టుకోవచ్చు. నేను ఇలా కలోంజీ సీడ్స్, మేథీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఆల్మండ్స్ని అయితే సపరేట్గా పెట్టుకున్నా. రోజ్మెరీని అయితే సపరేట్ పెట్టుకున్నా. ఇలా మిక్సీ జార్లో అయితే ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కలోంజీ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, మేథీ సీడ్స్, ఆల్మండ్స్ ఇవన్నీ వేసుకొని బాగా అయితే ఫైన్గా, మీకు ఎంత ఫైన్గా అయితే అంత ఫైన్గా అయితే దీన్ని అయితే పౌడర్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్లోకి అయితే దీంట్లో ఉన్న ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ ఆయిల్లోకి అయితే బాగా అయితే అబ్జర్వ్ అవుతుంది. మీకు ఎంత ఫైన్గా అయితే అంత ఫైన్గా నేనైతే పౌడర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత సపరేట్గా అయితే నేను వెట్ ఇంగ్రీడియంట్స్ని అయితే పౌడర్ చేసుకుంటున్నా. హైబిస్కస్ లీవ్స్, కర్రీ లీవ్స్, ఆమ్లా, తర్వాత ఆలోవెరా, ఆనియన్, గార్లిక్. ఇన్ కేస్ మీకు కావాలంటే రోజ్మెరీ లీవ్స్ని కూడా మీరు ఫైన్గా అయితే పేస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి అయితే పెట్టుకున్నా. దీంట్లో అయితే నేను 1 లీటర్ క్యాస్టర్ ఆయిల్, 1 లీటర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు ఇలాంటి హెయిర్ ఆయిల్స్ చేసేటప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ ఏం చేశానంటే ఇలా చిన్న కడాయి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఏంటైందంటే బాగా ఉడకడం వల్ల ఈ ఆయిల్ అంతా బయటకు అయితే
వచ్చేసి నాకైతే పైకి అయితే పొంగిపోయి బయటకు వచ్చేసింది. సో మీరు ఇలాంటి హెయిర్ ఆయిల్స్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి. పెద్ద పాత్ర అయితే తీసుకోండి. ఇలా నాకు బాగా అయితే పొంగిపోయింది. అందుకే దీనైతే నేను ఫర్దర్గా అయితే ఒక కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నా. ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్, తర్వాత క్యాస్టర్ ఆయిల్, డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే పౌడర్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్, రోజ్మెరీ లీవ్స్, తర్వాత రోజ్ పెటల్స్, తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని లాస్ట్లో అయితే బ్రింగరాజ పౌడర్ అయితే వేసుకోండి. మీరు చూడొచ్చు ఇలా ఆయిల్ ఉడికేటప్పుడైతే పైకి అయితే వచ్చేసి మీకైతే పొంగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఏం చేసుకుంటారంటే బాగా ఆయిల్ని అయితే ఇలా పెద్ద పాత్రలో అయితే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. కంటిన్యూస్ ఒక 2 అవర్స్ అయితే ఓవరాల్గా అయితే దీన్ని అయితే ఉడికించుకోండి. అప్పుడే దీంట్లో ఉండే తేమ, పదార్థాల్లో ఉన్న తేమ అంతా బయటికి వెళ్ళిపోయి మీకైతే ఆయిల్ అయితే బాగా వస్తుంది. మీరు చూడొచ్చు బాగా హెయిర్ ఆయిల్ అయితే బాగా బ్లాక్ కలర్ అయితే అయిపోయింది. కొద్దిసేపు ఇలా బాగా నురుగొచ్చేలాగైతే బాగా దీన్ని అయితే బాయిల్ చేసుకొని ఫైనల్గా అయితే దీన్ని ఇలా ఒక కాటన్ క్లాత్లో అయితే బాగా అయితే ఫిల్టర్ చేసుకొని ఒక మంచి గ్లాస్ కంటైనర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏం లేదన్నా ఈ హెయిర్ ఆయిల్ని మీరు 6 months వాడచ్చు. అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్లో అయితే ఈ హెయిర్ ఆయిల్ వర్క్ అవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.